అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే నాకు చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయండి. చదవడానికి అస్సలు కుదరట్లేదు. సరిగ్గా నా టైం టేబుల్ వేసుకుంటే ఒకరోజు వేసుకున్నది కాస్త 2-3 రోజులు అయితే దాటిపోతుంది అది కంప్లీట్ చేయడానికి. రాఖీ పండగ ఇవన్నీ అయితే వచ్చాయి. మా పాప బర్త్డే మీకు తెలిసిందే. ఇవన్నీ అయితే వచ్చినాయి. ఇంకా అస్సలు కుదరడం లేదు నాకు. ఈ రోజు నుంచి మళ్ళీ టైం స్కెడ్యూల్ అనేది వేసుకున్నాను. మళ్ళీ చదవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా హౌస్ వైఫ్ కష్టాలు హౌస్ వైఫ్స్కే తెలుస్తాయండి. ఏ రోజుకి ఆ రోజు అస్సలు కంప్లీట్ చేయలేకపోతున్నాం టైం టేబుల్. ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వమని చెప్తానండి. ఇది నా సజెషన్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. కొంచెం అయితే మీరు సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. హౌస్ వైఫ్ కష్టాలు హౌస్ వైఫ్స్కి మాత్రమే తెలుస్తాయండి. దట్టు కిడ్స్ ఉంటే ఇంకా చాలా కష్టం అవుతుందండి. ప్లీజ్ అండి, కొంచెం ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు కొంచెం సీరియస్గా టైం టేబుల్ వేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఈరోజైతే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు. సెమీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అండి. ఈ వీడియో అంటే ఈ టైటిల్ వింటే మీకు కొంచెం కొత్తగా ఏంటక్క అసలు సెమీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అని పెట్టారు ఏంటి అసలు అని మీరు అనుకుంటారేమో. నేను చెప్తానండి. దాని గురించి నేను కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అనేది చెప్తాను. నేను సెమీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అండి. ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను 10th వరకు తెలుగు మీడియం అండ్ ఇంటర్ టు అండ్ నా పీజీ వరకు నేనైతే ఇంగ్లీష్ మీడియం చదివానండి. అయినా కూడా నా బ్యాడ్ లక్ ఏంటంటే నా పీజీలో కరోనా టైం అండి. ఇంకా నేను డిగ్రీ అనేది నేను ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేశాను. దట్టు కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ అనేది నేను పనిచేసుకుంటూ ఎగ్జామ్స్కి అయితే నేను ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అయితే నేను రాశాను. అందువల్ల నాకు లాంగ్వేజ్ అనేది అస్సలు డెవలప్ అవ్వలేదు. లాంగ్వేజ్ నాకు అస్సలు రాదండి. నేను ఏదైనా పట్టి చదివి మాత్రమే నేను ఎగ్జామ్స్ అనేవి మొత్తం కంప్లీట్ చేయడం జరిగిందండి. అందువల్ల నాకు చాలా అంటే చాలా కష్టం అవుతుందండి. సెల్ఫ్ స్టడీకి అయితే చాలా కష్టం అవుతుంది. అందుకే నేను యూట్యూబ్లో రిసోర్సెస్ అనేది వెతుక్కొని యూట్యూబ్లో క్లాసెస్ అయితే తీసుకొని నేను చదవడం అయితే జరుగుతుందండి. అది నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను ఇప్పుడు చదవడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఒక్కసారి చదివితే అస్సలు అర్థం అవుతుంది. 2-3 సార్లు చదివి నేను దాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. దట్టు క్లాసెస్ పెట్టుకొని నేను క్లాసెస్ విని దీన్ని అయితే నేను చదవడానికి ట్రై చేస్తాను. సెమీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అంటే నేను అసలు అటు తెలుగుకి వెళ్ళలేకపోతున్నాను, ఇటు ఇంగ్లీష్లో నేను చదవలేకపోతున్నానండి. నాకు తెలుగు కంప్లీట్గా రాదు, ఇంగ్లీష్ కంప్లీట్గా రాదు. దీంట్లో నేను మధ్యలో స్ట్రక్ అయిపోయానండి. ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నేనైతే ఈ వీడియో నేను సెమీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పడే కష్టాలు ఏంటో నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. నాకు అస్సలు ఒక్కసారి చదివితే అసలు అర్థం అవ్వదండి. నాకు వర్డ్స్ అనేవి ఒకదానికొకటి లింక్ చేసుకోవడానికి అసలు అర్థం అవ్వదు. అందుకే నేను యూట్యూబ్ రిసోర్సెస్ అనేవి పెట్టుకొని ఈ బుక్స్ అయితే కంప్లీట్ చేస్తాను. అప్పుడప్పుడు తెలుగు బుక్స్ అనేవి ఉంటాయండి నా దగ్గర కొన్ని. ఆ తెలుగు బుక్స్ అనేవి నేను రిఫర్ చేసుకొని నేను ఇంగ్లీష్ మీడియంలో అయితే చదవడం జరుగుతుంది. డిక్షనరీ పెట్టుకొని మాత్రమే నేను ఇవన్నీ చదవడం జరుగుతుందండి. నా ఫోన్ నా చేతిలో లేకపోతే నేను ఏ బుక్ ఏది అసలు నేను చదవలేనండి. అస్సలు చదవలేను. నేను అసలు తెలుగు మొత్తం కంప్లీట్గా తెలుగులో చదవడానికి ట్రై చేసినా కూడా నాకు తెలుగులో కూడా అర్థం కాదండి. అస్సలు అర్థం కాదు. అందుకని చెప్పి నేను ఇంగ్లీష్లోనే చదివి ఇంగ్లీష్లోనే ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి నేనైతే డిసైడ్ చేసుకున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఇంగ్లీష్లో చదివితేనే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి. తెలుగు బుక్స్ అయితే నేను తెచ్చుకున్నాను కొన్ని. అయినా కూడా ఆ తెలుగు బుక్స్ నాకు అసలు అర్థం కావండి. అందుకే నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతాను. మళ్ళీ యూట్యూబ్లో అనేది రిసోర్సెస్ వెతుక్కొని క్లాసెస్ వింటూ నేనైతే ఈ బుక్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాను. నా ప్రిపరేషన్ అనేది ఇలా కంప్లీట్ చేస్తూ ఉంటాను. నేను ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అయితే కరెంట్ అఫైర్స్ కూడా నేను తెలుగులోనే వింటానండి. హిందూ న్యూస్ పేపర్ చదవాలని అందరు చెప్తారు, కానీ హిందూ న్యూస్ పేపర్ అనేది నాకు అస్సలు అర్థం అవ్వదండి. నాకు అర్థమైన లాంగ్వేజ్లో నేను ఏదో ఒకలాగా చదివేసిన తర్వాత దాని తర్వాత నేను అనేది అనాలిసిస్ అనేది వింటానండి. న్యూస్ అనాలిసిస్ అయితే ఏదో ఒక ఛానల్ అనేది తీసేసుకొని నేను న్యూస్ అనేది డైలీ న్యూస్ అనేది కంప్లీట్ చేస్తానండి. చాలా కష్టం అవుతుందండి అసలు నాకు ఇంగ్లీష్ బుక్స్ చదవడానికి చాలా 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 కష్టం అవుతుంది. అయినా కూడా నేను ఇంగ్లీష్లోనే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఇంగ్లీష్లోనే కొంచెం అర్థం అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది, రాయడానికి అనేది మనకి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ బుక్సే ఉంటాయండి. ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు మాత్రమే చాలామంది ఉంటారండి. నేను కోచింగ్ తీసుకున్న ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ మీడియం అండి. తెలుగులో మనకి ఎవరు బుక్స్ అనేవి ఇవ్వరు. తెలుగులో మనకి చెప్పినా కూడా బుక్స్ అనేవి అన్నీ
అన్నీ అవైలబుల్గా లేవండి. అందువల్ల నేను ఇంగ్లీష్ బుక్సే తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ బుక్లోనే నేను నేను చదివేసి ప్రిపరేషన్ అనేది చదివేసి నేను ఎగ్జామ్స్ అయితే రాయడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ గ్రూప్ 1 నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హార్డ్లీ ఒక 1 ఇయర్ అవుతుందండి. అంతే. ఈ 1 ఇయర్లో నేనైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మనకి మనకి పీజీ ఇవన్నీ డిగ్రీలో ఇవన్నీ అయితే ఒక సబ్జెక్ట్ ఇలా ఉంటుంది కాన్సెప్ట్స్ అనేసి మనకి తెలుస్తాయి. చదివేసి పట్టేసి మనం రాయగలుగుతామండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో అయితే అలా ఉండదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో అయితే చాలా చాలా మనకి స్ట్రగుల్స్ అనేవి చాలా ఫేస్ చేస్తామండి. ఇంక్లూడింగ్ మనకి సబ్జెక్ట్ అనేది అనాలిసిస్ చేసుకోవడానికి చాలా చాలా టైం పడుతుందండి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అలాంటిది మనం సబ్జెక్ట్ తీసుకొని ఒక బుక్ తీసుకొని అది కంప్లీట్ చేయడానికి చాలా మనకి టైం అనేది తీసుకుంటుందండి. ఎగ్జామ్లో మళ్ళీ మనకి పీజీలో డిగ్రీలో ఇంటర్లో ఉన్నట్టు మనకి ఈ సబ్జెక్ట్ నుంచి ఇదే వస్తుందని చెప్పేసి ఉండదు కదా అండి. మీకు తెలిసిందే అది. నేను కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదండి. మనం ఒక సబ్జెక్ట్ చదివితే ఒక చాప్టర్ చదివితే దాంట్లోంచి ఒక క్వశ్చన్ కూడా మనకి డైరెక్ట్గా అడగరు వాళ్ళు. మనకు తెలిసిన విషయమే. అలాంటి విషయాల్లో మనం ఎలా చదవాలి, ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలండి. కొంచెం డీప్గా మనం చదివితేనే మనము ఈ ఎగ్జామ్స్ అనేవి కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం రాయడానికైతే స్కోప్ ఉంటుందండి. నేను ఇదే విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అంటే ఈ మధ్యలో నాకు వీడియోస్ చేయడానికి కూడా అస్సలు కుదరట్లేదండి. చాలా గ్యాప్ వచ్చేసింది. ఏదో విధంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఉంటాను.